అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? అది ఎందుకు జరుపుకుంటున్నాం? అది కూడా జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నాం? రిపబ్లిక్ డేకి రాజ్యాంగానికి అసలు సంబంధం ఏమిటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మన రిపబ్లిక్ డేకి సంబంధం ఏమిటి? ప్రతి ఒక్క మనిషికి సమాన హక్కు మరియు స్వేచ్ఛ ఎలా వచ్చింది? చాలా మందికి అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళకి ఇది ఒక సెలవు రోజు, సినిమాలు, షికార్లు, షాపింగ్లు అంటూ కాలక్షేపణ చేస్తారు. దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తులని ఈరోజు ఎంతమంది స్మరిస్తారు? ఎంతమంది వాళ్ళని ఆదర్శంగా గుర్తు చేసుకుంటారు? అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నేటి యువతకి అసలు గాంధీ, నెహ్రూ ఎవరో కూడా తెలియదు. రాజ్యాంగం మన దేశానికి వెన్ను, మంచి చెడులను తెలిపి దేశాన్ని సరైన దారిలో నడిపించే అమ్మ. అలాంటి రాజ్యాంగం మన దేశంలోకి అమలులోకి వచ్చిన రోజు జనవరి 20. ఇంకా మన దేశ చరిత్రలోకి వెళ్తే వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని విభజించు పాలించు అనే విధానానికి నాంది పలికి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు 200 ఏళ్లు ఆంగ్లేయుల పాలనలో కట్టు బానిసలుగా ఉన్న భారతీయులు గాంధీ, భగత్ సింగ్ మొదలైన స్వతంత్ర సమరయోధులు చేసిన పోరాటం, చిందించిన రక్తం, ప్రాణ త్యాగం ఫలితంగా ఆఖరికి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం లభించింది. కేవలం స్వతంత్రం మాత్రమే లభించింది కానీ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. 1947లో చాలా మంది పెద్దలు మనకంటూ ఒక రాజ్యాంగం ఉంటే బాగుంటుందని భావించారు. అందుకోసం ఏడుగురితో కలిసిన ఒక కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు నిర్విరామంగా కృషి చేసి రాజ్యాంగ రచన చేశారు. 1949 నవంబర్ 26లో రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తి అయిన రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసింది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చరిత్రకెక్కింది. ఆమోదించారు కానీ అమలు కాలేదు. ఎప్పుడు అమలు చేయాలన్న దానిపైన చర్చలు జరుపుకొని అప్పుడు ఉన్న రాజకీయ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. 1950 జనవరి 26 రోజున అమలు చేద్దామని. అయితే జనవరి 26, 1950 ఎంచుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేమిటంటే బ్రిటిష్ వారు దేశాన్ని పరిపాలిస్తుండగా 1930 వరకు సంపూర్ణ స్వతంత్రం రాకపోయినా పర్వాలేదు, రాజకీయ ఆధ్యాత్మిక స్వతంత్రం వస్తే చాలు, సమత రాజ్యంగా ఉన్నా పర్వాలేదు అనుకున్న రాజకీయ నాయకుల కళ్ళు జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత తెరుచుకున్నాయి. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్ నిండడానికి పిలుపునిచ్చారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే రోజున జనవరి 26, 1950న రాజ్యాంగం అమలు చేశారు. అలా మన దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26లో మొట్టమొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజును పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా 3 రంగుల జెండాని ఎగరవేసి జాతీయ గీతమును ఆలపించి సంబరంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చాలా ఆర్భాటంగా జరుగుతుంది ఈ వేడుక. ప్రతి ఏడాది ఒక్కొక్క దేశం నుండి అతిథిగా వస్తారు. అయితే ఈ సంవత్సరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అతిథిగా వచ్చి ఈ వేడుకను వీక్షిస్తారు. రాష్ట్రపతి ఎర్రకోట పైన మువ్వెన్నెల జెండాని ఎగరవేస్తారు. కర్తవ్య పథ పైన పేరాడ్ జరుగుతుంది. దానిలో భాగంగా త్రివిధ దళాలు చేసే విన్యాసాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలు, దేశ సంస్కృతి, కళ, సాంప్రదాయాలను అద్దం పట్టే